హాయ్ హలో వెల్కమ్ టు ఆల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాము అన్లిమిటెడ్. మనం ఇప్పుడు దేని గురించి అంటే కలియుగ ప్రత్యక్ష దైవమైన అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే ఈ ఇలవైకుంఠం అని పిలుస్తారు కదా. ఇప్పుడు ప్రపంచంలోనే ఏదైనా కలియుగ ప్రత్యక్ష దైవం ఉందంటే అది తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిదే. దాని ఆ టెంపుల్ యొక్క వైభోగం చరిత్ర గురించి ఈ ప్రపంచంలో తెలుగు వాళ్ళందరికీ బాగా సుపరిచితం. దాంతోపాటు మిగతా వాళ్ళకు కూడా అందరికీ అంటే ప్రపంచ నలుమూలల నుంచి ప్రతి ఒక్క దేశం నుంచి తిరుపతికి విజిటర్స్ ఉంటారు. అంటే మోస్ట్ రిపీట్ ఉన్న టెంపుల్ అనమాట అది. ఆ టెంపుల్లో లడ్డు గురించి ఇప్పుడు మన రాష్ట్రంలో పెద్ద అంటే కాంట్రవర్సీ నడుస్తుంది. ఆ లడ్డు ఎందుకు అంటే ఏదో కల్తీ జరిగింది అని ఈ ప్రభుత్వం, జరగలేదని గత ప్రభుత్వం, ఆ రెండింటి మధ్య ఒక దాని దాని గురించి అయితే నేనేం డిస్కషన్ చేయను. కానీ మనకి ఆ లడ్డు ప్రాముఖ్యత ఏంది అనేది తెలుసుకోవడానికి నేను ఒక చిన్న బైట్ లాగా చేస్తున్నాను. ఆ లడ్డు ప్రాముఖ్యత ఏంటంటే నేను కనీసం అంటే ఇప్పటిదాకా నా ఈ జర్నీలో కనీసం అంటే ఒక 25 టైమ్స్ తిరుమల వెళ్ళుంటాను, తక్కువలో తక్కువ. సో నేను ఈ గత 5 సంవత్సరాల్లో ఒకేసారి వెళ్ళాను. అంతకుముందు చాలా టైమ్స్ వెళ్ళాను. అంతకుముందు వెళ్ళిన ప్రతిసారి నేను లడ్లు అంటే ఎగబడి కొనేదనమాట. ఆ లడ్డుకి మనం ఎంత అంటే ఆ ప్రసాదాన్ని తింటే అదొక మైమరిపించే రుచి అనమాట. ఎన్నో టెంపుల్స్కి వెళ్ళినాం కానీ ఇండియాలోన తిరుపతి లడ్డు అంత టేస్ట్ కానీ దాని యొక్క రుచి కానీ చక్కదనం కానీ ఇంకా ఎక్కడ ఏ టెంపుల్లో దొరకలేదు. అందుకోసమని ఆ లడ్డుని ఇప్పుడు అంత పరిశుద్ధంగా భావిస్తారు ప్రతి ఒక్కరు. అంటే హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరు దాన్ని చాలా అంటే గుండెలు హత్తుకుని, ఈవెన్ నాన్ రిలీజియన్ అంటే హిందువు కాకుండా ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అయినప్పుడు కూడా మన ఇండియాలో అటువంటి తారతమ్యాలు ఏముండవు. ఆ వాళ్ళు కూడా తిరుపతి లడ్డు అంటే ఫస్ట్ కొద్దిగా పెట్టండి మేము కూడా తింటాము అనే ప్రతి ఒక్కరికి ప్రేమే తిరుమల లడ్డు అంటే. తిరుపతి లడ్డు టేస్ట్ తగ్గిన మాట అయితే వాస్తవం. గత 5 సంవత్సరాలుగా అంటే ఇంతకుముందు ఉన్న టేస్ట్కి ఈ టేస్ట్కి అయితే చాలా వ్యత్యాసం ఉండింది. ఇంకొకటి తిరుమలలో కొన్ని ప్రత్యామ్నాయ పరిస్థితులు అయితే గమనించడం జరిగింది. అది ఎవరు తప్పిదం అనేది అయితే నాకైతే తెలియదు. కానీ ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం అంతకుముందు అంటే గత 2 దశాబ్దాలుగా నేను చూసిన దానికి రీసెంట్గా నేను చూసిన దానికి చాలా తేడాలు కనిపించినాయి. ఆ తిరుమల తిరుపతి దేవస్థానం సాక్షిగా ఇన్ని జరుగుతున్నాయంటే ఎందుకు ఏమిటంటే ఒకటి మాత్రం నిజం, తిరుమల తిరుపతి దేవస్థానం ఆ దేవదేవునితో పెట్టుకున్న వాళ్ళు ఏ ఒక్కరు ఈ భూమి మీద కరెక్ట్గా నూకలు అయితే లేవు. సో ఆ లడ్డు గురించి మనకి అంతకంటే ఎక్కువ కాంట్రవర్సీ వద్దు. సో ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట సింబల్ని గట్టిగా కొట్టండి. థ్యాంక్ యూ.